వెల్కమ్ టు సైరా మీడియా. మనం ఇప్పుడు జోగిపేటలో ఉన్నాము. మనతో మాట్లాడడానికి జోగిపేట కౌన్సిలర్ అయిన చిట్టిబాబు సత్యనారాయణ గారు ఉన్నారు. ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి అన్నారు. ఎలా ఉందో ఎలక్షన్ గురించి ఏంటో, ఎవరు గెలవబోతున్నారో వారి మాటను తెలుసుకుందాము. నమస్కారం. సైరా మీడియా ఛానల్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుండి సైరా మీడియా ఛానల్, ఈ సైరా మీడియా ఇంతింతై అద్భుతంగా తెలంగాణలోనే ఒక మంచి ఛానల్గా ఉద్భవిస్తూ ఉన్నది. ఏది చూయించినా నిజమైన వార్తలను చూయించే దిశగా ఈరోజు సైరా మీడియా నంబర్ 1 స్థాయిలో ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడమ్మా తెలంగాణలోనే జహీరాబాద్ స్థానం అనేది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే గత తెలంగాణ పరిస్థితుల నుండి ఇక్కడ కాంటెస్ట్ చేస్తున్నటువంటి మా జహీరాబాద్ అభ్యర్థి సురేష్ శెట్కర్ గారు 2004-2009 వరకు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తర్వాత తెలంగాణ అప్పుడప్పుడే నినాదాలు వినిపిస్తున్న తరుణంలో, ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్న తరుణంలో తెలంగాణ గొంతును పార్లమెంట్లో వినిపించింది మా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ముఖ్యంగా ఈ జహీరాబాద్ లో అప్పుడు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు. జహీరాబాద్ లో బీబీ పాటిల్ గారు ఒక పరిచయం లేని వ్యక్తిగా వచ్చి ఈరోజు ఎన్నో భూ కబ్జాలలో, భూ దందాలలో, మరి నారాయణఖేడ్ కానివ్వండి, జహీరాబాద్ లో కానివ్వండి, మరి మారుమూల నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఆయన డబ్బులు సంపాదించుకొని మరి వాళ్ళ కుటుంబానికే ఆయన మరి ఆర్థికంగా వనరులను సమకూర్చుకోవడం తప్ప ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదు, ప్రజలకు ఎలాంటి కూడా అభివృద్ధి చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి బీబీ పాటిల్ గారిని టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉండి ఎన్నడూ కూడా పార్లమెంట్లో ఒక్కనాడు కూడా తెలంగాణ గురించి మాట్లాడింది లేదు, అభివృద్ధిపై ఒక్కసారి కూడా గొంతెత్తింది లేదు. అందుకే ఇవాళ తెలంగాణలో 2014 నుండి 2023 వరకు ఒక కుటుంబ పాలన జరిగింది. ఆ కుటుంబ పాలనలో కేసీఆర్ కుటుంబం అంతా అడ్డదిడ్డంగా సంపాదించుకొని వాళ్ళు ప్రగతి భవన్లో డబ్బులు సంపాదించుకొని పెట్టుకుంటే, తెలంగాణ ఉద్భవించినాక ఎంతో మంది అమరవీరులు బలిదానాల పైన, వాళ్ళ శవాల పైన పేలాలు వేరుకొని వాళ్ళను ముందుగా చూపించి ఆర్థికంగా అన్ని రకాలుగా తెలంగాణను భూస్థాపితం చేసి ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కబ్జాలు చేసుకొని, ఈ ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, ఎంతమంది ఈ భూ బగాసురులు ఎమ్మెల్యేలు ఉన్నారో, అప్పుడు అందరూ కూడా 2014 నుండి 2023 వరకు అందరూ దాచుకొని తిన్నవారే. కాబట్టి ఎవ్వరు కూడా ఈ తెలంగాణకు న్యాయం చేసింది లేదు. అందుకే ప్రజలందరూ కూడా ఒక ఆలోచనతో, ముందు చూపుతో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా 2023, 24లో తెలంగాణ యావత్తు ప్రజానీకం, యువకులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, మరి ఆడపడుచులు, అక్కా చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సుస్థిరమైనటువంటి ఇందిరాగాంధీ పాలన వస్తుంది. మరి మనం అనుకున్న ఇందిరాగాంధీ గారి కలలు నెరవేర్చడానికి రాహుల్ గాంధీ గారు రాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. అమ్మా సార్, మరి ఇప్పుడు రాజకీయం ఎలా ఉందంటున్నారు జోగిపేటలో? మరి ఎవరు గెలవబోతున్నారు అంటున్నారు? ఎవరికి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి అంటారు ఎంపీ? అమ్మ, నేను ఆందోళన నియోజకవర్గానికి విషయానికి వస్తే, ఇక్కడ తెలంగాణలో ఉన్నది ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆల్రెడీ 2004 నుండి 2014 వరకు డిప్యూటీ సీఎంగా, ప్రాథమిక ఆరోగ్య ఉన్నత విద్యా శాఖ మంత్రిగా, ప్రాథమిక శాఖ మంత్రిగా, మార్కెట్ యార్డు శాఖ మంత్రిగా ఎన్నో అద్భుతమైనటువంటి శాఖలు చేసినటువంటి వ్యక్తి మా దామోదర రాజనరసింహ గారు. తెలంగాణ యావత్తు సోనియా గాంధీ గారికి మరి ఆత్మ బలిదానాలు చేస్తున్నటువంటి యువకులందరూ కూడా వివరంగా ఢిల్లీలో ఒక వారం రోజుల నుండి తెలంగాణ యావత్తు రూట్ మ్యాప్ను ఏర్పాటు చేసి నీళ్లు, నిధులు, నియామకాల గురించి అద్భుతంగా చెప్పినటువంటి వ్యక్తి దామోదర నరసింహ గారు. అలాంటి వ్యక్తి మా తెలంగాణలోనే ఆందోళన నియోజకవర్గం
ఒక సెంటిమెంట్. ఇక్కడ ఆందోళన నియోజకవర్గం గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అది ఖచ్చితంగా జరిగింది. అందుకోసమే ఇవాళ దామోదర రాయలసీమ గారిని అభివృద్ధి ప్రదాతను మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం మరి ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు చేసినారో దాన్ని రూపు మాపడానికి మా దామోదర రాయలసీమ గారు ఇవాళ జైరాబాద్ పార్లమెంటును మరి ఈరోజు కంకణబద్దులై సురేష్ షెట్కార్ గారిని గెలిపించడానికి మరి ముందుండి మా యువకులందరినీ కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభ్యర్థులు చాలామంది చాలా అభివృద్ధి చెందింది అంటున్నారు కదా, వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు కదా, మరి మీరు దాని గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? 2014 నుండి 2023 వరకు అమ్మా మరి పరిపాలించింది. నిజంగా ఇప్పుడు పరిస్థితి చూస్తే అమ్మా వాళ్ళ ఇంట్లో కవిత గారు ఎక్కడున్నారో తెలుసు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు, ప్రతి నవీన్ రావు గారు, అందరూ రావులు కలిసి మన తెలంగాణను నట్టిట ఉంచారు. ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు ఇప్పటికి కూడా మరి ఏదైతే లిక్కర్ స్కామ్లో ఒకరు, కాళేశ్వరంలో ఒకరు, చెట్లు అని పర్యావరణంలో సంతోష్ రావు గారు కొన్ని కోట్ల చెట్లను పెట్టినామని చెప్పి ఎక్కడ కనిపిస్తే అక్కడ జూబ్లీస్, బంజారాయిల్స్ ఓపెన్ ప్లాట్ ఎక్కడ ఉంటే అక్కడ చెట్లు పెట్టాలి, ఆ ప్లాట్లను కబ్జా చేయాలి. అలాంటి స్థితి నుండి మన తెలంగాణను వాళ్ళు నిర్వీర్యం చేసారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి దిశగా తీసుకోపోలేదు. ఆ 10 ఏళ్ల కాలంలో మా తెలంగాణను భ్రష్టు పట్టించారు. 1000 కోట్ల రూపాయలు ఒక్కొక్కరు, హరీష్ రావు గారి పైన కానివ్వండి, కేటీఆర్ గారి పైన కానివ్వండి, చిన్నగా కవిత గారి పైన చెప్తాను నేను. మొట్టమొదట 2014-15 తర్వాత ఒక ఇంటర్వ్యూలో కవిత గారు మీరు చూసే ఉంటారు మేడం. ఆ రోజు కవిత గారిని అడిగితే మీకు ఇల్లుందా అని ఒక ప్రశ్న అడిగితే, లేదన్నా మామూలు ఇలాగనే ఉంటా, నాకు కిరాయి ఇంట్లో ఉంటా నేను అని చెప్పింది. అమ్మ అదే 2-3 సంవత్సరాల తర్వాత మరి దుబాయ్లో బూర్జ్ ఖలీఫాలో పెద్ద అంతస్తు 50-60 కోట్ల రూపాయలతో అమ్మి చేసుకుంది. మరి ఇప్పుడు చూస్తే భారతదేశంలోనే ఒక లిక్కర్ డాన్ మాఫియాగా ఎదిగిందంటే కవిత గారిని ఇంతకన్నా మంచి పేరు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇంకేముంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కేసీఆర్ గారు కూడా నిన్న ఇంటర్వ్యూలో ఒక మాట చెప్తారు. ఏమంటారు తెలుసా? అభియోగం మోపారు, ఆమె ఆల్రెడీ ఒప్పుకుంది. ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరూ కూడా కవిత గారే డబ్బులు ఇచ్చారు, 100 కోట్ల రూపాయలతో మూట చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికీ సిగ్గులేని ఈ కేసీఆర్ గారు తమ కూతుర్ని ఇంకా కడిగిన ముత్యంలాగా వస్తుంది నా కూతురు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది సిగ్గుమాలిన చర్య కాదా, ఇది సిగ్గుమాలిన మాట కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీరు మారండి. తెలంగాణలో మీ భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ పార్టీ అంత ముందించబడింది. కూకటి వేళ్లతో ఇంకా రానున్న రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు ఇంకా కుకోటి వేలతో వీళ్ళందరినీ కూడా మట్టు పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. బీబీ పాటిల్ గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు మరి ప్రజల కోసం అభివృద్ధి చెందారు, లేకపోతే తిరిగారా మన కోసం లేదా అనేసి? అమ్మా బీబీ పాటిల్ గారు అసలు తెలంగాణలో తెలుగు వచ్చిన వాడే నిలబడాలి కదమ్మా. అసలు ఇప్పటికి కూడా అతనికి తెలుగు రాదు. అతను హిందీలో ఏం మాట్లాడతాడో ఈ టీఆర్ఎస్ వాళ్ళకి తెలియదు. ఆయన స్పీచ్ ఇస్తే ఎవరికి తెలియకుండా సగం మంది బండుకుంటారు, సగం మంది లేచిపోతారు. అటువంటి పరిస్థితుల్లో బీ పాటిల్ గారు ఇంకేం అభివృద్ధి చేస్తాడమ్మా? ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దందలు, ఆయన సంపాదించుకున్న డబ్బులు, దానికోసమే కదమ్మా టీఆర్ఎస్లో 10 సంవత్సరాలు వెలుగబెట్టింది. ఎక్కడ అభివృద్ధి చేసిండో మా ఆందోళన నియోజకవర్గం ₹1 కూడా రాలేదమ్మా. ఏ నియోజకవర్గంలో పెట్టిండో ఒక్కసారి ఆలోచన చేయాలి. వచ్చిన డబ్బులను దోచుకొని తినడం తప్ప ఈ బీబీ పాటిల్ ఇలాంటి అభివృద్ధి చేయలేదమ్మా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి ఆ చైర్మన్ సీట్కి మీరేమన్నా ఆశిస్తున్నారా ఇప్పుడు? చూడమ్మా, రానున్న రోజుల్లో ఈ ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము జైరాబాద్ సీట్ మా దామోదర రాజనరసింహ గారి నాయకత్వంలో ఖచ్చితంగా 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలబోతా ఉన్నాం. మా సురేష్ షెట్కర్ గారికి మంచి పేరున్నది, చాలా సౌమ్యుడు. ఆయన మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా నెరవేరుస్తాడని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ఆయన అద్భుతమైనటువంటి ప్రణాళికలతో రాబోతూ ఉన్నాడు. అలాగే మా 6 గ్యారంటీ పథకాలను కూడా 4 గ్యారంటీ పథకాలను ఇచ్చామమ్మా. ఇవాళ మీ మహిళలే ఉన్నారమ్మా, ఫ్రీ బస్సులో తిరుగుతలేరా? ఎంత న్యాయం జరుగుతూ ఉన్నది. ఈరోజు కలు చూపు తెలంగాణ చూపు మేరలో 200-250 కిలోమీటర్లు మీరు పోయినా వచ్చినా ఖచ్చితంగా ఫ్రీ బస్సులో తిరుగుతూ ఉన్నారు.
మళ్ళీ 500 రూపాయలకి సిలిండర్ గ్యాస్ ఇస్తూ ఉన్నాము, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాము. మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజసింహ గారి మరి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 20 లక్షల వరకు కూడా పెంచాము. ఈ 4ని అద్భుతంగా మేము చేర్చడం జరిగింది. ఇంకా మిగిలినవి 2. ఒకటి, మహిళలకు 2,500 రూపాయలు వృత్తిస్తామని చెప్పారు. ఖచ్చితంగా రానున్న 2 నెలల్లో ఖచ్చితంగా ఇవ్వబోతా ఉన్నాం. అలాగే మా సవాల్ చేసిన మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపల అద్భుతమైనటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలమ్మా రైతులకు? అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు అడుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ, జేపీటీసీ తర్వాత మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రతి సర్పంచ్ మండలాల్లో ఉన్న గ్రామాలన్నిటి కూడా మేమే గెలుచుకుంటాం. అన్ని జెడ్పీటీసీ గెలుచుకుంటాం, అన్ని ఎంపీటీసీ గెలుచుకుంటాం. మా మున్సిపల్లో ఆందోళన చేయబడ్డ మున్సిపల్లో 10 సంవత్సరాల్లో వాళ్ళు వెలబట్టింది ఏం లేదమ్మా, ఏం అభివృద్ధి చేసింది లేదు. కాబట్టి 20కి 20 గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మేము చైర్మన్గా ఏమైనా మీరు ఆశిస్తున్నారా ఇప్పుడు? అమ్మా, ప్రజలకు సేవ చేయడానికి అద్భుతమైన అవకాశం మా దామోదర రాజసింహ గారు ఇచ్చారు. కౌన్సిలర్గా ఈ 5 సంవత్సరాల్లో ఇంకా సంవత్సరం బాకీ ఉన్నది, జనవరి వరకు టైం ఉంటుంది. మాది ఇంకో 8 నెలలు ఉంది. నాకు ఎన్నో అద్భుతమైన అవకాశాలమ్మా. ఆయన దామోదర రాజసింహ గారి ఆశయాలతో, ఆయన నిజాయితీ నిబద్ధతను, ఆయన ప్రతి అవకాశంలో నన్ను ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కౌన్సిలర్గా నాకు టికెట్ ఇచ్చి మరి దామోదర రాజసింహ గారు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. ఈరోజు జోగిపేటలో 79.5%తో నేను ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది. అది మా దామోదర రాజసింహ గారి పుణ్యమే. అమ్మ, నాకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల మీద ఆకాంక్ష లేదు, ఆశ లేదు. మా దామోదర రాజసింహ గారు ఏ పదవి ఇచ్చినా, ఏది ఇచ్చినా ఆయన ఆశీర్వాదమే తప్ప ఆయన ఆశీర్వాదం నా పైన ఉంటే చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే నాకు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు చేస్తున్న మా త్రిష మణికంఠ గారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి అడుగులో మా త్రిషమ్మ గారు నాకు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. మరి జోగిపేట ప్రజలు టీఆర్ఎస్ వచ్చాక చాలా అభివృద్ధి చెందింది అన్నారు. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతుందా, లేకపోతే టీఆర్ఎస్ అభివృద్ధి చెందిందా? మీరేమనుకుంటున్నారు దాని గురించి? అమ్మ, నేను ముందే చెప్పా, 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక, అంతకుముందు బాబుమోహన్ గారు ఉండే, అప్పుడు అభివృద్ధి చెందలేదమ్మా. మున్సిపల్ పాలకవర్గంగా ఆందోళ్ జోగిపేట, మీరు అంటున్నారా జోగిపేట ఒక్కటి కాదమ్మా, ఆందోళ్ జోగిపేట మున్సిపల్ 2 కూడా కలయికతో ఒక 5 రూపాయల పని కూడా కాలేదమ్మా. సీసీ రోడ్లు వేసుకొని ఇప్పటికి కూడా బిల్లులు రాక నానావస్థలు పడుతూ ఉన్నాం. మా దామోదర రాజసింహ గారు వచ్చినాక తెలంగాణలోనే మొట్టమొదటగా 138 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం జరిగిందమ్మా. చుట్టుముట్టు జోగిపేటకు అనుసంధానంగా 5 కిలోమీటర్ల దూరంలో 4 లైన్ రోడ్డు పోతే వ్యాపారస్తులు ఇబ్బందిగా వాళ్ళ షాపులపైన ఈగలతో కొట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ, మరి డైలీ ఫైనాన్స్ తీసుకున్నటువంటి చాలా చిల్లర వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా అప్పుల పాలైపోయారు. వాళ్ళందరికీ కూడా కోసము మా దామోదర రాజసింహ గారు ఒకటి అద్భుతంగా ఆలోచన చేయడం జరిగింది. జోగిపేట నుండి ఆందోళ్ కొడాల నుండి బండ్ల పోతుగల్ అజ్జమర్రి 80 కోట్ల రూపాయలతో ఒక వంతెనను ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి జోగిపేటకు 40 ఊర్లతో అనుసంధానం చేసి ప్రజలందరూ కూడా మా జోగిపేటకు తరలి వచ్చి వ్యాపారాన్ని పెంచే విధంగా చేసే ప్రయత్నంలో మొన్నటికి మొన్న ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత సంగుపేట నుండి అన్నాసాగర్ వరకు మరి 20 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ చేసి మరి సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేసి మరి ప్రజలకు ఇంకా ఇరకాటంలో ఉన్నటువంటి రోడ్లను పెద్దగా చేసి ప్రజలందరూ కూడా మంచి చేసే ప్రయత్నంలో ఉన్నారు మా దామోదర రాజసింహ గారు. అలాగే యువతకు, విద్యార్థులకు మరి సంగుపేట ఆందోళన దగ్గర మరి నర్సింగ్ కాలేజ్ 45 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజీను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే అద్భుతమైనటువంటి మోడల్ హాస్పిటల్ 150 పడకలతోటి 65 కోట్లతో అద్భుతంగా హాస్పిటల్ను మరి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి కూడా శంకుస్థాపన జరిగింది. మరి జోగిపేటలో 10 సంవత్సరాల్లో ఒక 15-20 కొబ్బరికాయలు కొట్టిన మున్సిపల్ భవనం ఏర్పాటు కాలేదు. ఆ మున్సిపల్ భవనానికి మొట్టమొదటిగా మా దామోదర రాజసింహ రాగానే 6 కోట్ల రూపాయలతో అద్భుతంగా
మోడల్ మున్సిపల్ భవనాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిందమ్మా, అది శంకుస్థాపన కూడా జరిగిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ స్పోర్ట్స్ స్టేడియం 2 కోట్ల రూపాయలతో అది కూడా అద్భుతం చెబుతా ఉందమ్మా. దానికోసం కూడా పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఎక్కడెక్కడైతే వసతులు కావాలో, ప్రజలకు కమ్యూనిటీ భవనాలు కావాలో, మరి అందుబాటులో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడానికి మా ప్రియతమ నేత వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాత్యులు దామోదర రాసింహ గారి ఆధ్వర్యంలో తెలంగాణలోనే నంబర్ 1 మా ఆందోళన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాడు మా దామోదర రాసింహ గారు. రామాయణం నిర్మించారు కాబట్టి వాళ్ళు ఓట్లు వస్తాయనేసి నమ్ముకుంటారు. మరి మీరు ఏం చేశారని ఓట్లు వేయడానికి అంటే వేపియడానికి అనుకుంటారు? అమ్మ ఒకటే, వాళ్ళు ఎట్లయినా మతదత్త పార్టీ అమ్మ బీజేపీ. రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు కూడా మతాలను, కులాలను, ప్రాంతాలను దూరం పెట్టాలి. అమ్మ భక్తి గుండెల్లో ఉండాలి. రాజకీయ మతత్వాల గురించి మాట్లాడేది బయట రాజకీయాలలో ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. భగవంతుడు మన గుండెల్లో పెట్టుకొని మనం పూజించాలి. మన చేతిలో ఫోటో పట్టుకొని బయట పోతే బాగుంటుందమ్మా? మన భారతదేశము ఒక లౌకికమైనటువంటి సెక్యులరిజం పార్టీ. సెక్యులరిజం భారతదేశం అంటే అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నీ కలిసినటువంటి ఈ భారతదేశాన్ని ఇవాళ నువ్వు మతతత్వ పార్టీలతో కుమ్మక్కై మతతత్వ భారతీయ జనతా పార్టీ మనందరినీ వేరు చేసే విధంగా ముస్లింలను కానివ్వండి, క్రైస్తవులను కానివ్వండి, హిందువులను కానివ్వండి దూరంగా చేసి మరి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. యువకులలో చాలామంది అంటూ ఉన్నారు బీజేపీ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. మేము కూడా అంటామండి జై శ్రీరామ్ హిందువులము. నాకు కూడా ముస్లిం సోదరులు, నా చిన్నప్పటి స్నేహితులు ఉన్నారు, క్రైస్తవులు సోదరులు ఉన్నారు. మేమందరం రంజాన్ పండుగలకు వెళ్తాం, వాళ్ళు మా దసరా పండుగకు వస్తారు, మా ఉగాది నాడు వస్తారు, పచ్చడి తాగుతారు, మేమందరం కలిసిమెలిసి ఉంటాం. జై శ్రీరామ్ అనే నినాదం ఉన్నటువంటి యువకులందరూ కూడా బీజేపీకి వేస్తారన్న నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని నమ్ముకుంది, బీజేపీ మతాన్ని నమ్ముకుంది. కాబట్టి భగవంతుడిని పూజించాలే గుండెల్లో పెట్టుకొని, బయట కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బీజేపీని ఖచ్చితంగా ఓడగొడతాం. రానున్న రోజుల్లో తెలంగాణలోనే 15 సీట్లను గెలవబోతా ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారిని రాబోయే ప్రధాని చేయబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్కి చేంజ్ అవుతున్నారు, అభ్యర్థులందరూ బీజేపీ పార్టీ వాళ్ళు చేంజ్ అవుతున్నారు. ఇలా ఎందుకు చేంజ్ అవుతున్నారు? మరి వాళ్ళ పార్టీల మీద వాళ్ళకి నమ్మకం లేదా? ఎందుకు మరి ఇలా? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. నేనేమంటున్నా అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవకులుగా ఉండడానికే వీళ్ళందరూ కూడా అభివృద్ధి ప్రదాతలుగా మరి కౌన్సిలర్లు అందరూ కూడా న్యాయం చేసే విధంగా ఉండాలి. 10 సంవత్సరాలు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ధర్నాలు, ఎన్నో కేసులు అనుభవించి ప్రజలకు చేదోడు వాదోడుగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా, ఎన్నో రకాలుగా ప్రజలకు వెంబడే ఉండి ప్రజలను ముందుకు తీసుకుపోయే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా మేమందరం కూడా కష్టపడ్డాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ క్షేత్రంలో పట్టుమని 4 నెలలు కూడా కాకముందే ఉన్న మున్సిపల్ కౌన్సిల్ అందరూ కూడా ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి చేంజ్ అవుతూ ఉన్నారమ్మా. పార్టీల బీఆర్ఎస్ పార్టీ పైన మనుగడ కోల్పోయింది పార్టీ. అక్కడ ఉన్నటువంటి నాయకుల పైన ప్రజలందరూ కూడా మక్కువ చూపిస్తారు. కాబట్టి ఈ నాయకులందరూ కూడా దీనికి భవిష్యత్తు లేదు ఈ బీఆర్ఎస్ పార్టీకి అని కౌన్సిలర్లు అందరూ కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ కౌన్సిలర్లు ఎందుకందాం, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పార్టీలు మారుతున్నారంటే భవిష్యత్తును చూసుకోవడానికా మరి ఇంకేదైనా కారణంతో పార్టీలు మారుతున్నారా అంటే ఒకటే ఒక చెప్పగలుగుతా, ప్రజాక్షేత్రంలో నిలబడడానికి ఉన్న క్యాండిడేటు ఏ పార్టీలో అయినా సరే కొట్లాడి దమ్ము ధైర్యం ఉండి ఆ పార్టీకి న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో వాళ్ళ కుటుంబమే దోచుకొని తిన్నది, దాచుకొని పెట్టుకున్నది అని చెప్పి వాళ్ళ పైన నమ్మకం లేకనే వీళ్ళందరూ కూడా పార్టీలు మారుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఎప్పుడైనా ప్రజల్లో ఉండే నాయకుడే ప్రజల చేత ఎన్నుకోబడతాడు. ప్రజలకు ఎప్పుడైతే మనం సేవ చేయాలని అనుకుంటామో అప్పుడే ఆ ప్రజలు ఈ నాయకుని గుర్తిస్తారు. అందుకోసమే ప్రజాక్షేత్రంలో ఉంటే ప్రజలకు చేదోడు వాదోడు ఉండాలి, వాళ్ళ పైన ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఉండొద్దు, ప్రజలను కంటికి రెప్పలా
కాపాడుకునేవాడే నాయకుడు. రేపు ప్రజలలో సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, మున్సిపల్ కౌన్సిలర్గా కానివ్వండి, ప్రజలకు ఒకటే చెప్పబోతా ఉన్నా, మీ వాళ్ళల్లో వాళ్ళందరూ కూడా రోజువారీగా నీళ్ళ సౌకర్యం కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, సీసీ రోడ్ల విషయంలో కానివ్వండి, ఇంటి పర్మిషన్ల విషయంలో కానివ్వండి, మీకు ఎలాంటి న్యాయం చేయకపోతే అలాంటి నాయకులను దూరం పెట్టండి. మంచిగా సేవ చేసి మంచి చెడులలో కూడా మీకు మీ వెంబడే ఉండే నాయకులనే మీరు కాపాడుకోండి. వాళ్ళ కోసం మీరు ఓట్లు వేయండి. ప్రజలందరూ కూడా ఇదంతా గమనిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఫైనల్గా అమ్మా, మీరు ఈరోజు ఈ ఛానల్ ద్వారా రెండోసారి నన్ను పరిచయం చేస్తున్నందుకు, సైరా అంటే అద్భుతమైనటువంటి ఛానల్. సైరా మీడియా ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజలకందరూ కూడా మంచి చెడులను, ఎన్నో దేవాలయాల ప్రతిష్టను, మరి ఎక్కడో ఉన్నటువంటి తెలియని వాటిని కూడా మీరందరూ మీ సైరా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చూడు, చాలా సంతోషకరమైన విషయం. ఈ ఛానల్ అందరికి కూడా నేను పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా తెలంగాణలోనే ప్రజలందరికీ కూడా మంచి చేయడానికి వచ్చినటువంటి మీ సైరా మీడియాను ప్రజలందరూ కూడా ఆస్వాదించాలని, ఈ ఛానల్ను ఆస్వాదించాలని, దీనిపైన ఎప్పుడు కూడా సైరా మీడియా నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తూ ఉంది, ప్రజలకు చేదోడుగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా తెలంగాణలోనే నంబర్ 1 ఛానల్గా ఎదగాలని చెప్పి కోరుకుంటూ, మా సిద్ధి వినాయకుడమ్మ, ఆ సిద్ధి వినాయకుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ సైరా మీడియాపై ఉండాలి నేను కోరుకుంటున్నామ్మా. ధన్యవాదాలమ్మా. ప్రజల్లోనూ ఉంటా, ప్రజలతోనూ ఉంటా, ప్రజలకి ఏదైనా కానీ నేను హెల్ప్ చేస్తా అంటున్నా చిట్టిబాబు సత్యనారాయణ గారు. ఇక్కడ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ కాంగ్రెస్ని గెలిపిద్దాము, ఏదైనా మన జోగిపేట్ ఆందోళనని ఇంకా అభివృద్ధి చేపిద్దాం అనేసి చిట్టిబాబు సత్యనారాయణ గారు అంటున్నారు. కెమెరామన్ సాయితో సంయుక్త.